మార్చ్ 26, 2025 రోజున ఒక అమెరికన్ యూట్యూబర్ అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించిన నార్త్ సెంటినల్ ఐలాండ్ కు వెళ్లి తిరిగి వస్తుండగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అతను చేసిన నేరం ఏంటంటే ఆ ఐలాండ్ లో ఉన్న జనాలను కలవడానికి అక్కడికి వెళ్ళాడు. ఇండియన్ గవర్నమెంట్ 2018 లో ఆ ఐలాండ్ కి వెళ్ళడాన్ని బ్యాన్ చేసింది. ఐలాండ్ లోపలికి వెళ్ళడమే కాదు, దాని చుట్టూ 5 కిలోమీటర్ల వరకు ఎక్కడికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఈ ఐలాండ్ లో నివసిస్తున్న వాళ్ళు 70,000 సంవత్సరాల నుంచి ఇక్కడే నివసిస్తున్నారు. మానవులు ఎంతో అభివృద్ధి చెందిన వీళ్ళు మాత్రం ఇంకా ఆది మానవుల కాలంలోనే ఉండిపోయారు. 2018 లో జాన్ అలెన్ చావ్ అనే ఒక అమెరికాకు చెందిన క్రిస్టియన్ మిషనరీ అతను ఐలాండ్ లో ఉన్న వాళ్ళందరినీ ఎలాగైనా క్రిస్టియానిటీలోకి మార్చాలని చెప్పి ఫిషర్ మ్యాన్ కి లంచం ఇచ్చి అతని బోట్ లో అక్కడ వరకు వెళ్ళాడు. కానీ ఆ ట్రైబ్ వాళ్ళకు భయపడి బోట్ దిగి లోపలికి వెళ్ళలేదు. కానీ జాన్ మాత్రం అతన్ని అక్కడే ఉంచేసి తనతో తెచ్చుకున్న ఫుట్బాల్ తీసుకుని ఆ ఐలాండ్ లోకి వెళ్ళాడు. అక్కడ ఉన్న చిన్న పిల్లలకి అతను తీసుకొచ్చిన బాల్ ఇచ్చాడు. ఆ పిల్లలు దాంతో ఆడుకోవడం స్టార్ట్ చేస్తుండగా ఐలాండ్ లోపల నుంచి ఒక ఆడ మనిషి ఒక చిన్న పిల్లాడు వచ్చారు. ఆ చిన్న పిల్లాడు తన దగ్గర ఉన్న బాణంతో జాన్ ని షూట్ చేశాడు. కానీ ఆ బాణం లక్కీగా అతను తీసుకొచ్చిన బైబిల్ పుస్తకాన్ని గుచ్చుకుంది. అతను మాత్రం ప్రాణాలతో అక్కడ నుంచి పరిగెత్తి బయటపడ్డాడు. అయితే ఇంతటితో ఆపకుండా అతను ఎలాగైనా అక్కడికి వెళ్లి వాళ్ళందరికీ దేవుణ్ణి పరిచయం చేయాలి, వాళ్ళను క్రిస్టియానిటీలోకి మార్చాలి అని చెప్పి తన పేరెంట్స్ కి ఒక లెటర్ రాశాడు. అందులో ఏముందంటే, నేను కొంతమందికి దేవుని పరిచయం చేయడానికి వెళ్తున్నాను, అది నా బాధ్యత. ఒకవేళ నేను అక్కడ నుంచి తిరిగి రాకపోతే మీరు ఎలాంటి బాధ పడొద్దు, ఎందుకంటే నేను పుట్టిందే జనాలకు దేవుని పరిచయం చేయడానికి అని చెప్పి రాశాడు. అలా రాసి ఇంట్లో పెట్టి వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ అదే ఐలాండ్ కి అదే బోట్ తో వెళ్ళాడు. సేమ్ ఇంత ముందు లాగానే ఫిషర్ మ్యాన్ మాత్రం బోట్ దిగలేదు, ఇతను ఒక్కడే లోపలికి వెళ్ళాడు. ఇతను ఆ ఐలాండ్ లోపలికి వెళ్ళగానే అక్కడున్న ట్రైబ్ వాళ్ళందరూ కలిసి ఇతను పట్టుకొని చంపేశారు. ఎంతసేపటికి జాన్ బయటికి రాకపోవడంతో ఆ ఫిషర్ మ్యాన్ ఆ దీవి చుట్టూ తిరుగుతూ ఏమైనా కనిపిస్తుందేమో అని చూశాడు. అదే టైంలో ఆ ట్రైబ్ వాళ్ళందరూ ఒక బాడీని పూడ్చడం చూశాడు. అతను వేసుకున్న బట్టలను బట్టి అతనే జాన్ అని కన్ఫర్మ్ చేసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. ఇలా ఒక్కసారి కాదు, చాలా సార్లు జరిగింది. 1880 సంవత్సరంలో బ్రిటిష్ చెందిన ఒక షిప్ పాడైపోయి ఎగ్జాక్ట్ గా ఈ ఐలాండ్ దగ్గర ఆగిపోయింది. అందులో ఉన్న బ్రిటిషర్స్ అందరూ ఆ షిప్ దిగి తలదాచుకుందామని ఆ ఐలాండ్ కి వెళ్లారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ బాణాలతో వీళ్ళపైన దాడి చేయడంతో వీళ్ళు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పరిగెత్తి మళ్ళీ అదే షిప్ ఎక్కారు. ఈ గొడవలో చాలా మందికి గాయాలయ్యాయి. కొద్ది రోజుల తర్వాత బ్రిటిష్ నేవీ షిప్ వచ్చి వీళ్ళని కాపాడింది. అలా కంటిన్యూ అవుతూ 1930లో పోర్ట్ మ్యాన్ అనే ఒక బ్రిటిష్ ఆఫీసర్ ఎలాగైనా ఈ ఐలాండ్ ని సొంతం చేసుకోవాలని కొంతమంది సైన్యాన్ని తీసుకొని అందులోకి వెళ్ళారు. ఆ టైంలో అక్కడ అతనికి ఎవరు కనిపించలేదు. తిరిగి వస్తుండగా ఒక ఇద్దరు కపుల్స్, 4 పిల్లలు, మొత్తం 6 అతనికి కనిపించారు. దీంతో మనోడు ఆ 6 కిడ్నాప్ చేసి తీసుకొచ్చేసాడు. ఎన్నో సంవత్సరాలుగా బయట ప్రపంచం తెలియకుండా బతుకుతున్న వాళ్ళకి రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. మన ప్రపంచంలో వచ్చే రోగాలను అస్సలు తట్టుకోలేరు. వాళ్ళను బయటకు తీసుకొచ్చిన కొద్ది రోజుల్లోనే ఆ ఇద్దరు కపుల్స్ ఎవరైతే ఉన్నారో అడల్ట్స్, వాళ్ళిద్దరూ చనిపోయారు. ఎందుకంటే వాళ్ళకు విపరీతమైన ఇన్ఫెక్షన్ సోకింది. అది చూసి భయపడిన అతను మిగతా 4 పిల్లల్ని మళ్ళీ రిటర్న్ తీసుకెళ్లి అక్కడే వదిలేశాడు. ఇదే ఇతను చేసిన పెద్ద తప్పు. ఎందుకంటే బయట ప్రపంచానికి వచ్చిన 4 పిల్లలు ఎన్నో రోగాలను తీసుకొని మళ్ళీ అదే ఐలాండ్ లోకి వెళ్లారు. ఆ తర్వాత ఆ ఐలాండ్ లో చాలా మంది రోగాలు వచ్చి చనిపోయారు. ఆ తర్వాత 1970లో కొంతమంది షిప్ లో సినిమా తీసుకుంటూ ఆ ఐలాండ్ కి వెళ్లారు. అక్కడున్న ట్రైబ్స్ ని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేశారు. కానీ వాళ్ళు ఎవరితో మాట్లాడలేదు. మళ్ళీ బాణాలతో వీళ్ళపైన దాడి చేశారు. ఆ దాడిలో ఒక బాణం వచ్చి డైరెక్టర్ కాలు గుచ్చుకుంది. ఆ తర్వాత 1991 లో త్రిలోక్నాథ్ అనే ఒక ఆంథ్రోపాలజిస్ట్ తన టీం తీసుకొని ఈ సెంటినల్ ఐలాండ్ కి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు కొన్ని కొబ్బరి బొండాలు తీసుకెళ్లారు. అయితే విచిత్రంగా ఆ తెగ వాళ్ళు వీళ్ళతో మాత్రం చాలా సన్నిహితంగా మాట్లాడారు. అందులో మధుమాల అనే ఒక సైంటిస్ట్ ఉండేది. వీళ్ళు ఆమెతో చాలా క్లోజ్ గా మూవ్ అయ్యారు. వీళ్ళు ఇలా ఒక 2-3 సార్లు వెళ్లి కలిశారు. కానీ ఆ తర్వాత ఏమైందో తెలియదు. వీళ్ళు ఎన్నో సార్లు ట్రై చేసినా గానీ వీళ్ళని కూడా దగ్గరకు రానివ్వలేదు. 2004 సునామీ టైంలో వీళ్ళకు ఫుడ్ ఇవ్వడానికి ఇండియా నుంచి హెలికాప్టర్ లో, ప్లేన్ లో వెళ్లిన కొంతమంది పైన వీళ్ళు మళ్ళీ దాడి చేశారు. ఇన్ని సంఘటనలు జరిగిన తర్వాత 2018 ఇండియన్ గవర్నమెంట్ ఈ ఐలాండ్ కి వెళ్ళడాన్ని బ్యాన్ చేసింది. దీని వెనకాల ఉన్న మరో కారణం ఏంటంటే, ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరితో కలవని తెగ ఇదొక్కటి. ఈ సెంటినల్ ఐలాండ్ లో ఉన్న వాళ్ళ భాష పక్క ఐలాండ్ లో ఉన్న వాళ్ళకు కూడా తెలియదు. వీళ్ళు వాళ్ళు నమ్ముకున్న సాంప్రదాయాలను గౌరవిస్తూ అందులోనే బతుకుతున్నారు. వీళ్ళని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇండియన్ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది.